గుడ్ మార్నింగ్ ఫిఫ్త్ క్లాస్ చిల్డ్రన్. ఈరోజు మనము వ్యాకరణం చెప్తున్నాం. హిందీ వ్యాకరణం. ఎవ్రీబడి ప్లీజ్ ఫాలో ద టీచర్, లిజన్ కేర్ఫుల్లీ క్లాస్. హిందీ వ్యాకరణం. ఓకేనా? ఫస్ట్ వన్ సంజ్ఞ. ఫస్ట్ వన్ వాట్? సంజ్ఞ. సంజ్ఞ మీన్స్ ఏంటి? నౌన్. నౌన్ అంటే తెలుసా మీకు? నామవాచకము. తెలుగులో నామవాచకము, హిందీలో సంజ్ఞ, ఇంగ్లీష్లో నౌన్. మరి నామవాచకం అంటే దేన్ని అంటారు మనము? జంతువుల పేర్లు కానీ, వస్తువుల పేర్లు కానీ, మనుషుల పేర్లు కానీ, ప్లేసెస్, ప్రాంతాల పేరు కానీ తెలియజేయదాన్ని ఏమంటారు? సంజ్ఞ అంటారు. ఓకేనా? ఐఎమ్ రైటింగ్ ఇన్ హిందీ. ఆఫ్టర్ దట్ ఐ విల్ ఎక్స్ప్లెయిన్ ఇట్. రైట్ డౌన్ డెఫినేషన్ అనేది. కిసి, రైట్ డౌన్ అన్నా హర్ష. కిసి వ్యక్తి, వ్యక్తి కామ వస్తు కామ स्थान, 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 भाव, आदि, आदि के नाम को संज्ञा कहते हैं, कहते हैं. ఓకే, సియా కిసి వ్యక్తి అంటే మనుషుల పేర్లు, వస్తువు ఐటమ్స్ పేరు, స్థాన్ ప్లేసెస్ పేరు, భావ్ ఆది కే నామ్ కో సంజ్ఞ కైతి హే. ఇవన్నిటి పేర్లను చెప్పేదాన్ని ఏమంటారు? వస్తువుల పేరు కానీ, జంతువుల పేరు కానీ, మనుషుల పేరు కానీ, ప్లేసెస్ పేరు కానీ తెలియజేయడం ఏమంటారు? సంజ్ఞ కైతే హే, నామవాచకం అని పిలుస్తారు. సియా ద నేమ్ ఆఫ్ ద నౌన్, ద నేమ్ ఆఫ్ ఎ పర్సన్, ప్లేస్, థింగ్ ఆర్ క్వాలిటీ. ఓకేనా? ఇస్ కాల్డ్ నౌన్. సియా. మరి ఎగ్జాంపుల్, వీటికి ఉదాహరణ ఉంటుంది కదా. ఉదాహరణ, ఉదా అంటే ఎగ్జాంపుల్, హిందీలోనే రాయాలి. ఇక్కడ వ్యక్తి, వ్యక్తి అంటే ఎవరు? ఒక పర్సన్. రామ్, రామ్ అనేవాడు ఎవరు? పర్సన్. ఇతడు ఎవరు? రామ్. వచ్చా? ఐ విల్ ఎక్స్ప్లెయిన్ ఇట్ నాన్న. రామ్. నెక్స్ట్ వస్తు. వస్తు మీన్స్ ఏదైనా రాసుకోవచ్చు, మన ఇష్టం. మేజ్ బల్ల, కుర్సీ. ఓకేనా? మేజ్ టేబుల్. నెక్స్ట్ స్థాన్. స్థాన్ అంటే ప్లేస్ నేమ్, ప్లేస్ నేమ్. తిరుపతి, కరీంనగర్, గోదావరి, యువర్ విష్, ఏదైనా రాసుకోవచ్చు. ఐఎమ్ రైటింగ్ తిరుపతి. తిరుపతి. తిరుపతి అనేది ప్లేస్ కదా, మన దేవుడి ఊరి పేరు. ఓకే, దిస్ లైక్. నెక్స్ట్ ఇక్కడ ఉదాహరణ రామ్, మేజ్ అంటే ఇక్కడ ఆడవాళ్ళ పేరు కూడా వస్తుంది. ఓన్లీ మగవాళ్ళ పేరు అనుకోవద్దు మీరు. రామ్, సీత, గీత, లత, సునీత, ఏ పేరైనా రావచ్చు. ఆడవాళ్ళ పేర్లు కానీ, మగవాళ్ళ పేర్లు కానీ, పెద్దవాళ్ళ పేర్లు కావచ్చు, చిన్నవాళ్ళ పేర్లు కావచ్చు, రాజుల పేరు కావచ్చు, రాణుల పేరు కావచ్చు. సో ఇక్కడ ఇంకోటి కూడా రాసుకోండి, అమ్మాయి పేరు కూడా రాస్తాం మళ్ళీ. రామ్, సీత. ఓకేనా? ఈ మొదలైన వాటి పేరుని తెలిపేదాన్ని ఏమంటారు? తెలిపేదాన్ని సంజ్ఞ, నౌన్ అని పిలుస్తారు. ఎగ్జాంపుల్ రామ్, మేజ్, మేజ్ అంటే టేబుల్ అన్న, తిరుపతి, సీత. రైట్ ఎవరీబడి? నీట్గా రాయండి, నీట్గా. రైట్ నీట్లీ.
Right, Nana? This is definition, this is example that. Write down. Okay? Complete Nana? Can I rub this one? రాసారా? శ్రీతన్ రాసావా నాన్న? ఓకే రైట్ డౌన్. ఇంకొకటి నాన్న, ఈ ఉదాహరణ ఇక్కడ రాయొద్దు. ఈ ఉదాహరణ కింది లైన్లో రాయాలి, పక్కనే రాయొద్దు. ఎగ్జాంపుల్, ఇది ఉదాహరణ మీన్స్ ఎగ్జాంపుల్. ఓకేనా? ఉదాహరణ సైడ్ కింద గీతలు రాయాలి, దాని పక్కన రాయొద్దు. ఓకే? किसी व्यक्ति, वस्तु, स्थान, भाव आदि के नाम को संज्ञा कहते हैं. उदाहरण राम, मेज, तिरुपति, सीता. శ్రీతన్ రబ్ చేయాలా? శ్రీతన్ now next one, see Nana, sarvanam. Number 2, sarvanam. సర్వనామం అంటే ప్రనౌన్. తెలుగులో సర్వనామం అని అంటారు, హిందీలో సర్వనామ్, ఇంగ్లీష్లో ప్రనౌన్. సర్వనామం అంటే ఏంటి అంటారు? నామవాచకానికి బదులుగా ఉపయోగించదాన్ని ఏమంటారు? తెలుగులో సర్వనామం అంటారు. మరి హిందీలో కూడా సర్వనామాలు ఉంటాయి. తెలుగులో సర్వనామాలు ఏంటి చెప్పండి? అతడు, ఆమె, వారు, వీరు, అది, ఇది. మరి ఇక్కడ మరి హిందీలో కూడా రావాలి, ఇంగ్లీష్లో కూడా ఇట్, దట్, షీ, హీ. మరి ఇక్కడ హిందీలో కూడా మనం రాసుకుందాం, దాని డెఫినేషన్, దాని ఎగ్జాంపుల్ రాసుకుందాం. రైట్ ఎవ్రీబడి? जो शब्द संज्ञा के स्थान पर प्रयोग होते हैं उन्हें सर्वनाम कहते हैं. सर्वनाम मीन्स प्रनाउन, जो शब्द संज्ञा के स्थान पर प्रयोग होता है. సంజ్ఞ ప్లేస్లో, నౌన్ ప్లేస్లో ఏ వర్డ్ అయితే యూజ్ చేస్తామో దాన్ని సర్వనామం అంటారు. ఫర్ ఎగ్జాంపుల్ మనము రాము ఈజ్ ఏ గుడ్ బాయ్, రాము ఈజ్ ఏ టాల్ బాయ్, రాము ఈజ్ ఏ బ్రిలియంట్ స్టూడెంట్ అంటున్నాం. రాముకు బదులు హీ వాడచ్చు కదా, అక్కడ రాముకు బదులు మనం హీ వాడచ్చు. అలాగే హీ అనేది ఏంటి కదా, సర్వనామం. మరి ఇక్కడ హిందీలో ఏంటి సర్వనామాలు? హిందీలో యాహు, బాహు ఉంటుంది కదా, దిస్ వన్. जो शब्द संज्ञा के स्थान पर
प्रयोग होता है సంజ్ఞ ప్లేస్ లో నామవాచకానికి బదులుగా ఉపయోగించే పదాన్ని ఏమంటారు సర్వనామము అంటారు see a pronoun is a word used in a place of a noun కదా noun place లో యూజ్ చేసే వర్డ్ ని సర్వనామం అంటారు ఇట్ ఇస్ కాల్డ్ సర్వనామం see ఉదాహరణ మీన్స్ ఎగ్జాంపుల్ వహ్ అంటే అతడు యహ్ ఇతడు మై నేను హమ్ మేము తుమ్ యు ఆప్ మీరు చూసారా ఇవన్నీ ఎగ్జాంపుల్స్ రైట్ డౌన్ మూడు వస్తానన్న తూ తుమ్ తుమ్ రాసుకోండి తుమ్ చాలా ఉంటాయి ఓకేనా రైట్ డాట్ పెట్టాలి నాన్న మై మీద చుక్క నేను యహు అంటే దట్ అతడు వహు సారీ వహు అంటే అతడు అది యహు అంటే ఇతడు ఇది మై మీన్స్ నేను హమ్ మీన్స్ మనము అవర్స్ తుమ్ మీన్స్ యూ నీవు ఆప్ మీన్స్ మీరు ఎప్పుడు వాడతాము పెద్దవాళ్ళకి వాడతాము తుమ్ అంటే మనతో ఈక్వల్ ఉన్న వాళ్ళకి వాడతాం తూ కూడా ఉంటుంది నాన్న చిన్న వాళ్ళకి వాడతాం తూ అంటే చిన్న వాళ్ళకి వాడేది నీవు అంట రైటా Nana write down examples please don't write side ఇక్కడ రాయొద్దు write down next line example ఉదాహరణ మీన్స్ ఎగ్జాంపుల్ కింది లైన్ లో రాయండి ప్లీజ్ యూజ్ ద కామాస్ ఆఫ్టర్ దట్ కంప్లీట్ ఆఫ్టర్ కీప్ ద ఫుల్ స్టాప్ హిందీలో ఫుల్ స్టాప్ ఇస్ లైన్ ఫుల్ స్టాప్ పెట్టండి లేకపోతే సెంటెన్స్ ఇంకా ఉంది అనే మీనింగ్ వస్తుంది అక్కడ రైట్ నానా నాన్న రబ్ చేయాలా see Nana third word kriya kriya means verb जिन शब्दों से किसी काम को
काम के, किसी काम के होने या करने का पता चलता है। उन्हें क्रिया कहते हैं। Please start. The words which denote action or being are called verbs. మనం ఏ క్రియ మీన్స్ యాక్చువల్ ఏంటిది? క్రియ అంటే పని. పని తెలియజేసే పదాలు ఏంటి? క్రియా పదాలు. ఓకే, హియర్ సి వర్బ్. ఇంగ్లీష్లో ఏమన్నదని వర్బ్ అంటారు, తెలుగులో క్రియ అంటారు, హిందీలో ఆల్సో క్రియ. ఇట్ ఇస్ కాల్డ్ క్రియ. जिन शब्दों से किसी काम का होना, ఏ పనినైనా తెలియజేస్తుంటే యా కర్నే చేస్తుంటే का पता चलता है, దాని గురించి వివరించి చెప్పేదాన్ని ఏమంటారు? उन्होंने क्रिया कहते हैं. The boy is crying, the baby is crying, horse is running. ఓకే, గుర్రం ఏం చేస్తుంది? రన్నింగ్, పరిగెత్తుతుంది కదా. మదర్ ఈస్ కుకింగ్ ద ఫుడ్, అమ్మ ఏం చేస్తుంది? వంట చేస్తుంది, కుకింగ్ కదా. చైల్డ్ ఈస్ క్రయింగ్, మై బ్రదర్ ఈస్ వాచింగ్ ద టీవీ. అంటే వాచింగ్ మీన్స్ చూచుంట. ఇక్కడ పని మనం ఏం చేస్తున్నామో తెలియజేసేదని క్రియ అంటారు. ఎగ్జాంపుల్, ఉదాహరణ. 4th క్లాస్ వచ్చినాయి, తెలుగులో హిందీలో కూడా వచ్చినాయి. ఓకేనా? సీన్ అండి. ఉదాహరణ, పడనా, रोना, हंसना, खेलना, सोना. హియర్ చూడండి ఎగ్జాంపుల్స్. పడ్నా, చదువుచునుట. ద బాయ్ ఈజ్ రీడింగ్ ద బుక్, బాబు ఏం చేస్తున్నాడు? బుక్ రీడ్ చేస్తున్నాడు. పడ్నా అంటే చదవడం. రోనా, ఏడవడం ఒక పనే కదా. సి అస్నా, లాఫింగ్. ఖేల్నా, ఆడడం. ఓకేనా? సోనా, నిద్రించడం. ఓకేనా? సపోజ్ మీ ఇంటికి ఎవరైనా మీ ఫాదర్ ఏం చేస్తున్నాడంటే ఈజ్ స్లీపింగ్ అంకుల్ అని చెప్తారా లేదా? సో లైక్ దట్. సోనా, పడ్నా, రోనా, हंसना, खेलना, सोना. ఇది సెకండ్ ఖానా, సెకండ్ ఖా. దట్ వన్ ఫస్ట్ కా వస్తుంది ఖేల్నా. ఖేల్నా అంటే ఆడడం, దుంకడం, ఎగరడం. రైట్ ఎవ్రీబడి? రైట్స్ ఉన్నాను.
రైట్ సూన్. రాసారా? సుశాంత్ కంప్లీటెడ్. శ్రీతన్ కంప్లీటా? Now fourth one Nana. विशेषण. విశేషణ మీన్స్ ఇంగ్లీష్ లో అడ్జెక్టివ్ అంటారు. ఓకేనా? తెలుగులో విశేషణం అంటారు. అర్థమవుతుందా? విశేషణ్ అడ్జెక్టివ్ ఇంగ్లీష్లో, తెలుగులో విశేషణము అంటారు. సో దిస్ ఈజ్ డెఫినేషన్ అన్న. जो शब्द संज्ञा या सर्वनाम की विशेषता बताते हैं वे विशेषण कहलाते हैं. See here, విశేషణ means adjective. Adjective means మనము నామవాచకం కానీ సర్వనామం యొక్క గుణాన్ని తెలిపేది. నామవాచకం కానీ और సర్వనామం కానీ. యా మీన్స్ లేదా, సంజ్ఞ యా సర్వనామం, నామవాచకము లేదా సర్వనామం యొక్క గుణాన్ని తెలిపేది. సీత సుందర్ లడ్కీ హే. సీత అనేది ఏంటిది? సంజ్ఞ. సుందర్ అనేది ఏంటి? ఇక్కడ ఆమె చాలా అందంగా ఉంది అని చెప్తున్నారు మీరు. ఓకే, సీత సుందర్ లడ్కీ హే. మరి సీత అనేది ఇక్కడ ఓ నామవాచకం లేదా సంజ్ఞ. మరి ఎట్లా ఉందామె? సుందర్, అందంగా ఉంది. అందంగా అనేది విశేషం. అర్థమవుతుందా? కవ్వ కాలా హే. కవ్వ కాలా హే, కాకి నల్లగా ఉంది. కవ్వ ఏంటిది ఇక్కడ? సంజ్ఞ. మరి కాల ఏంటిది? నల్ల. కాల అంటే నలుపు కలర్ కదా నాన్న. సో కాల మీన్స్ రెడ్, బ్లాక్, అది విశేషణం. సి ఉదాహరణ, गुलाब सुंदर फूल है, तोता सुंदर पक्षी है, लड्डू मीठा है. ओके ना? चाय गरम है. चाय गरम है लोग विशेषण में लोग गरम. पानी ठंडा है. पानी ఎట్లా ఉన్నాయి? చల్లగా ఉన్నాయి. నీళ్ళే. పానీ అంటే వాటర్ కదా. పానీ ठंडा है. పానీ ठंडा అంటే ఏంటి? ఇక్కడ నీరు చల్లగా ఉన్నాయి. చల్లగా ఏంటిది? ఇక్కడ
టండా. టండా అనేది ఏంటి ఇక్కడ విశేషం. అర్థమవుతుందా? సి. ఉదాహరణ నెక్స్ట్ బడా చోటా కూడా వస్తుందిరా. అర్థమవుతుందా? సుందర్, सुंदर, मीठा, मीठा मीन्स स्वीट, गरम, गरम, ठंडा, చల్లగా. ఓకేనా? నెక్స్ట్ కలర్స్ కూడా లాల్, యహ్ లాల్ గులాబీ హే. ఆ గులాబీ రంగు, గులాబీ ఎలా ఉంది? ఎర్రగా ఉంది. సో లాల్ అనేది ఇక్కడ ఆమ్ పీలా హే. ఆమ్ అంటే మామిడి పండు మీ అందరికి తెలుసు. పీలా అంటే ఎల్లో కలర్. ఆమ్ పీలా హే అంటే మామిడి పండు ఎల్లో కలర్లో ఉంది. ఎల్లో కలర్ అని చెప్పడానికి ఏముంది? అక్కడ పీలా వాడుతున్నాం. పీలా ఏంటి కదా? విశేషం. సి. కాలా, ఇవన్నీ ఏమైనా రాసుకోవచ్చు. ఓకేనా? బడా, చాలా రాసుకోవచ్చు నన్ను. బడా, చోటా, చిన్నగా ఉంటే చోటా. రామ్ చోటా లడ్కా హే. రామ్ చిన్నగా ఉన్నాడు కదా, పొట్టిగా. ఓకేనా? 10 లైక్ రైట్ డౌన్ ఎవరీబడి. మీకు సిడబ్ల్యూలో రాయాలి. ఎవ్రీబడి రైట్ ఇన్ ద సిడబ్ల్యూ. ఓకే. ఓకేనా? ఐ విల్ టెల్ నెక్స్ట్ క్లాస్ వన్ మోర్. ఓకేనా? బాయ్. डेफिनेशन अभी चलवंडी. जो शब्द संज्ञा या सर्वनाम की विशेषता बताते हैं తెలియజేస్తుందో वे विशेषण कहलाते हैं. దాన్ని విశేషణం అని అంటారు. ఉదాహరణ सुंदर ब्यूटीफुल, मीठा स्वीट, गरम हॉट, ठंडा कूल, लाल रेड, काला ब्लैक, बड़ा बिग, छोटा स्मॉल.